హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మోనిక్ష్ వ్లాగ్స్. ఇవాళ మనం క్యాప్సికమ్ మసాలా ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని క్యాప్సికమ్స్ వేసి బాగా వాష్ చేయండి. తర్వాత ఇక్కడ చూపించినట్టు ఒక్కొక్క క్యాప్సికమ్కి పైన ఉన్న తొడాలు తీసేసేయండి. ఇలా అన్ని క్యాప్సికమ్స్ అన్నిటికీ తొడాలు తీసేసి చీలిపోకుండా నీట్గా కట్ చేసుకొని క్యాప్సికమ్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్ కానీ బౌల్లో కానీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ మీద పావు స్పూన్ మెంతులు వేయండి. మెంతులు మరీ ఎక్కువ వేయకండి, మళ్ళీ చేదు వస్తుంది. తర్వాత ఒక హాఫ్ కప్ కొబ్బరి, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ పల్లీలు వేసుకోండి. వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకుంటూ మీ దగ్గర ఆల్రెడీ పుట్నాల పొడి ఉంటే ఓకేనండి, లేకపోతే ఇందులో కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ పుట్నాల పొడి ఉంది కాబట్టి వెల్లుల్లి, కరివేపాకు, పుట్నాలు వేయట్లేదండి. మీరు మాత్రం పుట్నాల పొడి లేకపోతే ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు వెల్లుల్లి, కరివేపాకు, పుట్నాలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ సాల్ట్ వేయండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక గ్రైండ్ చేసుకున్నాక పౌడర్ వచ్చింది కదా, ఈ పౌడర్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికంలో స్టఫింగ్ లాగా పెట్టేసేయండి. మొత్తం పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తరువాత సిమ్లోనే ఉంచి ఇప్పుడు మనం పక్కన ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, మీకు ఇందాక చూపించాను కదా స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆ స్టఫ్ చేసి పెట్టిన క్యాప్సికమ్స్ తీసుకొని కొంచెం ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టేసేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అట్లా ఒక్కొక్కటి తీసుకొని అట్లా ప్యాన్లో పెట్టండి. అట్లా జాగ్రత్తగా పెట్టుకోండి ఒక్కొక్కటి ప్యాన్లో. ఆ పౌడర్ పోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇది క్యాప్సికమ్ పెట్టేసి దాని మీద క్యాప్ పెట్టండి. సిమ్లో పెడితే క్యాప్సికమ్ మగ్గి కుక్ అవుతుందండి. చూడండి, ఇట్లా అన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇట్లా క్యాప్ పెట్టేసుకొని క్యాప్సికమ్ మగ్గించుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్లా అయినాక క్యాప్సికమ్ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి, అట్లా తిప్పుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, పౌడర్ పోకుండా. ఇట్లా తిప్పుకొని అన్ని సైడ్స్ తిప్పుకొని చేసుకోవాలండి. ఇలా క్యాప్సికమ్ అన్నీ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం తిప్పుతున్నాం చూడండి, ఇట్లా తిప్పేస్తాము. తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని అట్లానే సిమ్లో ఇంకొక సైడ్ ఇలా కుక్ అయ్యే వరకు, మగ్గే వరకు ఉంచండి.
క్యాప్సికమ్ ఒక 90% అలా కుక్ అయింది అని మీకు అనిపించినప్పుడు ఇందాక మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ కారం మొత్తం తీసుకొని, ఆ మసాలా కారం తీసుకొని క్యాప్సికమ్ మీద చల్లండి. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అట్లా పైన చల్లండి. పైన చల్లిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వండి. అయిన తర్వాత మళ్ళీ తీసి మూత తీసేసి క్యాప్సికమ్స్ తిప్పండి. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టండి. ఒక 2 minutes అలా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, టేస్టీ క్యాప్సికమ్ మసాలా రెడీ అయింది. ఈ క్యాప్సికమ్ మసాలా నార్మల్గా చారుతో అట్లా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.